హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జియో రెసిపీస్. ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ టమాటో రోటి పచ్చడి. నోరు చప్పగా అనిపించినప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా రోటి పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే వెన్నలా కరిగిపోతుంది. మరి టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత కారానికి సరిపడా 10 నుండి 15 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత 250 గ్రామ్స్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. టమోటాలు పూర్తిగా డ్రై అవ్వకూడదండి. ఇలా గుజ్జుగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులోకి రుచికి సరిపడా కళ్ళుప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిగిలిన టమోటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. అంతే అండి. టేస్టీ టేస్టీ టమోటో రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపరు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.